హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కాదు యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఈరోజు డే 2 అన్నమాట పాండీలో. సో ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అయింది. 5:30 అంటే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, డ్రెస్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇదైతే ఈడెన్ బీచ్ అన్నమాట. హిడెన్ కాదు, ఈడెన్ బీచ్ అన్నమాట. చూసారా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. ప్రైవేట్ బీచ్, ఏ టైప్ ఆఫ్ ప్రైవేట్ బీచ్ అనమాట. బాగుండిద్ది చూడ్డానికి. ఈ బీచ్ కూడా ఒక టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అనమాట. మస్ట్ ఇక్కడ బీచెస్ అన్నీ ఎప్పుడు క్లీన్గానే ఉంటాయి, ఎందుకంటే ప్రతిరోజు క్లీనింగ్ సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఇక్కడ వచ్చిన ప్రతి విజిటర్స్ డస్ట్ని డంప్ చేయరన్నమాట. సో అందుకనే ఈ బీచెస్, అన్ని బీచెస్ క్లీన్గా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ బీచ్ అనుకుంటా, ఈడెన్ బీచ్ నాకు తెలిసి. సో మనమైతే ఇప్పుడు సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చి ఒక 10 minutes అవుతుంది, ఇంకా సన్ రైజ్ రాలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళు లేడు, బయటకు వెళ్ళిండు. సో వీడియో నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చే బ్రేక్ఫాస్ట్ మనకైతే వచ్చి ఇది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీంట్లో 1 చపాతీ, 1 వడ, 2 ఇడ్లీస్ అండ్ 1 స్వీట్. అండ్ ఇక మనకి కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా దీంట్లో యాడ్ చేశారు ఫ్రెండ్స్, లైక్ స్పోర్ట్స్. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ ఇవ్వలేదు మనకి, కానీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లైక్ ఇది మనకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ లాస్ట్లో ఇది చట్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేయడానికి, నాకైతే చాలా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. అయితే మొత్తానికి అయితే సరిపోదు మనకి, కాకపోతే ఇక వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం తినాలి అంతే, ఇంకా అడ్జస్ట్ చేసుకుని. బాయ్ ఫ్రెండ్స్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. సో ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి, ఈరోజు డే 2 మన అవుట్ఫిట్ అయితే ఇది. సో ఇప్పుడే అంటే ఆఫ్టర్నూన్, తెలిసిందే కదా మన ప్లాన్ ఏంటి. ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకోవడం, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మనమైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో మనం ఇప్పుడు రాక్ బీచ్ దగ్గర ఒక కెఫే ఉంది. సో ఆ కెఫేని విజిట్ చేసి అక్కడ తినబోతున్నాం. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కెఫేకి వచ్చాం. మ్యూజిక్ కాన్సర్ట్ కూడా అయిపోయాక మళ్ళీ కొంచెం తిందామని చెప్పేసి ఇక్కడ ఇంకో చోట మనమైతే ఫుడ్ పార్సల్ తీసుకుంటున్నాం. అయితే మనం కెఫేలో తిన్నాం కదా, దాని తర్వాత కొంచెం లైట్గా టిఫిన్ తీసుకొని రూమ్కి వచ్చేసాం. వచ్చే దారిలో అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు వీకెండ్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది. రైల్వే స్టేషన్ ఎదురుగానే ఒక హోటల్ ఉంటే హోటల్లో తినేసి వచ్చాం. స్టేషన్ ముందే ఉంది కాబట్టి మనమైతే ఇంకా యాక్చువల్లీ మేము బస్ అనుకున్నాం, కానీ ఈరోజు వీకెండ్ ప్లస్ అందులో ఎలక్షన్స్ కాబట్టి బస్సెస్ రాలేదు, చాలా అయిపోయాయి. బస్సెస్ మొత్తం ఫుల్ అయిపోయాయి. సో మనం ఇంకా ట్రైన్లో వెళ్ళాలి. ట్రైన్ అయితే ఈరోజు చాలా హెవీగా ఉండిద్ది. సో అక్కడ వ్లాగ్ తీయలేకపోవచ్చు. మనమైతే ఈ ట్రైన్ ఎక్కాము. డైలీ మనం హాస్టల్కి అయితే వచ్చేసాం. వీడియోస్కి ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్స్ దునియా. థ్యాంక్ యూ.